హలో అండి. అందరికీ హాయ్. ఈరోజైతే మంచి మోటివేషన్ టాపిక్ గురించైతే మాట్లాడుకుందాము. ఈ వ్లాగ్ అయితే ఆఫ్టర్‌నూన్ నుండి ఈవినింగ్ వరకైతే షేర్ చేస్తున్నాను. ఇంట్లో పనులతో పాటు ఒక మంచి టాపిక్ గురించైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇక్కడైతే మొన్న మార్కెట్‌కెళ్ళి వచ్చేటప్పుడు పచ్చి బఠానీలైతే తీసుకొచ్చాను. వాటినైతే ఒలుచుకొని పెట్టేసుకుంటున్నాను. నేనైతే వీటిని కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకొని బాబుకైతే ఇచ్చేసాను. ఇందులో కొంచెం ఉప్పు, కారం వేసేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బావుంటుంది టేస్ట్. ఈవినింగ్ స్నాక్‌గా తినడానికైతే బావుంటుంది. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు. అందుకే తీసుకొచ్చాను. వీటినైతే ఒలుచుకొని బాక్స్‌లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. అట్లనే పెట్టేస్తే పాడైపోతాయి. అందుకనేసి ఒలుచుకొని పెట్టేసుకుంటున్నాను. నేనైతే కంపల్సరీ స్కూల్ నుండి రాగానే ఏదో ఒకటైతే స్నాక్‌గా పెట్టేస్తాను. ఆఫ్టర్‌నూన్ అయితే రైస్ సరిగ్గా తినడు. అందుకనేసి కంపల్సరీ ఈవినింగ్ అయితే ఏదో ఒక స్నాక్ లాగా ఉండేలాగానైతే చేసేస్తాను. ఈరోజు కూడా ఒక మంచి ఈజీ స్నాక్ అయితే చూపిస్తాను. వీడియోలో చూసేయండి. వీటినైతే ఒలుచుకోవడం అయితే అయిపోయింది. ఒక స్టీల్ బాక్స్‌లో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే 1 వీక్ అయినా మంచిగా ఫ్రెష్‌గా ఉంటాయి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే 1 మంత్ అయినా ఉంటాయి. ఇక్కడైతే ఇంట్లో మరమరాలున్నాయి కొన్ని. వాటితో పాటైతే కొంచెం స్నాక్ లాగా చేసేస్తున్నాను. అంటే కొంచెం ఫ్రై చేసేసుకుంటున్నాను. దీనికోసమైతే వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచుకొని పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని ఇంట్లో కొన్ని మక్క చిప్స్ కూడా ఉన్నాయి. వాటినైతే ఆయిల్‌లో ఫ్రై చేసేసుకోవడానికి ఆయిల్‌నైతే వేసేసాను. ఇవైతే మనం డైరెక్ట్ తినడం కంటే ఇలా ఫ్రై చేసేసుకొని తింటే చాలా బావుంటుంది. ఈవినింగ్ స్నాక్‌గా తినడానికి వాడికైతే చాలా ఇష్టము ఇవి తినడము. అందుకనేసి వీటిని కొంచెం ఫ్రై చేసేసుకొని ఇస్తున్నాను. కొద్దిగా మక్క చిప్స్‌నైతే ఫ్రై చేసేస్తున్నాను. మీరైతే ఇదైతే చూస్తూ ఉండండి. నేనైతే టాపిక్ గురించైతే మాట్లాడతాను. ఈరోజు టాపిక్ వచ్చేసి మధ్యతరగతి వాళ్ళు సేవింగ్ చేయడం కష్టమేనా అనే దాని గురించైతే డిస్కస్ చేద్దాము. ఈ టాపిక్ వింటే మీకు కొంచెం మోటివేషన్‌గా ఉంటుందనేసి నేనైతే వీడియోలో మాట్లాడుకుందామనేసి అనుకుంటున్నాను. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే సేవింగ్స్ అయితే కంపల్సరీ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఏ అవసరం వస్తదో తెలియదు కాబట్టి సేవింగ్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడున్న ఖర్చులకి ఈ రోజులలో సేవ్ చేయడం అయితే చాలా కష్టమవుతుంది. ఏది కొనాలన్నా చాలా ఎక్కువ రేటు ఉండడం వల్ల మనం సంపాదించేదంతా ఖర్చు చేయడానికే అయిపోతుంది. కాబట్టి కొంచెం ప్రతి ఒక్క రూపాయిని మీరు ఆలోచించి ఖర్చు చేయడము నేర్చుకోవాలి. అప్పుడే మనం కొంతవరకైనా సేవ్ చేసేస్తాము మనీని. ఈ జనరేషన్‌లో ప్రతి ఒక్క రూపాయి చాలా ముఖ్యము. ఎందుకంటే ఆదాయం కంటే ఖర్చులు వేగంగా పెరుగుతున్నాయి కాబట్టి సేవింగ్స్ లేకపోతే మనకి చిన్న సమస్య కూడా పెద్ద స్ట్రెస్ అవుతుంది. అందుకే కంపల్సరీ సేవింగ్స్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక రూపాయి చాలా చిన్నదిగా కనిపించినా అదే మన భవిష్యత్తులో ఎమర్జెన్సీకి అండగా ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే గోల్డ్, సిల్వర్ రేటు అసలెవరు కూడా ఇంతగా పెరిగిపోతుందని అనుకోలేదు. అసలు రేటు తక్కువగా ఉన్నప్పుడైతే ఎవరు ఎక్కువగా కొనడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ ఇప్పుడైతే కొనడానికి కనీసం 1 గ్రామ్ కొనుక్కున్నా సరే ఫ్యూచర్‌లో యూజ్ అయితుందనేసి అనుకుంటున్నారు. సో, ఎప్పుడైనా మనం ఒక రూపాయే కదా అని తక్కువ చేసి చూడకుండా మనము ఆ ఒక్క రూపాయిని కూడా సేవింగ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. అప్పుడే మన లైఫు చాలా బావుంటుంది. ముందు ముందు ఏ సమస్య వచ్చినా మనం ఆ సమస్య నుండి బయటపడొచ్చు. సిల్వర్ రేట్ అయితే ఎప్పుడు ఇంతగా పెరుగుతుందనేసి ఎవరు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండలేరు. అసలు సిల్వర్ అయితే ఎప్పుడు ఎక్కువగా ఎవరు కొనడానికైతే ఇంట్రెస్ట్ చూపరు. గోల్డ్ మీదనే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. కానీ సిల్వర్ ఇంతగా పెరిగిపోతుందనేసి ఇప్పుడైతే ఎవరైనా కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ పెడుతున్నారు. అంటే ముందు ముందు ఇంకా పెరుగుతదేమో అనేసి అట్లా కొనుక్కొనైతే పెట్టేసుకుంటున్నారు. సో, మనం ఎప్పుడు మనీని సేవ్ చేసినా దానిని రెట్టింపు చేసుకునే విధంగా ఉండాలి కానీ మనము బ్యాంక్‌లో పెట్టేసుకొని చూసుకుంటూ ఉండడం కాదు. అలా చేయడం వల్ల ఆ రూపాయి రెట్టింపు అవ్వకుండా అట్లనే ఉంటుంది కానీ అదైతే పెరగదు. అందుకే మనము సేవింగ్ చేయాలంటే ఫస్టు ఎలా ఖర్చు చేయాలి, ఆ డబ్బుని ఎలా మెయింటైన్ చేయాలి అనేదే తెలుసుకోవడం ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్.
ఏదో ఒక రోజు మనం సేవ్ చేసిన ప్రతి ఒక్క రూపాయి వాల్యూ అయితే పెరుగుతుంది. సో, మనమైతే ప్రతి ఒక్క రూపాయిని ఆలోచించి దాన్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలనేది ఆలోచించాలి. అప్పుడే మనము సేవింగ్స్ అనేవి చేస్తాము. ఇంట్లో ఆడవాళ్ళైతే కొంచెం కొంచెం ఖర్చుల్ని తగ్గించుకుంటూ ఈ విధంగా డైలీ ఒక 10 రూపీస్ అయినా, 20 రూపీస్ అయినా మీకు తోచినంత అయితే ఒక బాక్స్‌లో వేసేసుకొని పెట్టేసుకోండి. అది కొంచెమే కనిపిస్తుంది. ఏదో ఒక రోజు మీకు అది బిగ్ అమౌంట్‌గా కనిపిస్తుంది. ఇంకా మనం సేవ్ చేసిన అమౌంట్‌ని అలా పెట్టకుండా ఇలా ఈ విధంగా ఇన్వెస్ట్ చేసేసుకోవాలి. అంటే మన దగ్గర ఉన్న డబ్బుతో ఏదో ఒకటి కొనుక్కొని పెట్టడం వల్ల దానివల్ల కూడా మనీ అనేది ఎక్కువగా అవుతుంది. అంటే రెట్టింపు అవుతుంది. మనం పెట్టిన దానికంటే మనము సిల్వర్ మీద పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఎప్పటికీ వేస్ట్ అవ్వదనేసి అర్థమవుతుంది. సో, మీరు కొంచెం సేవ్ చేసుకున్నా సరే కనీసం 1 గ్రాము సిల్వర్ అయినా కొనడానికి ట్రై చేయండి. మన చేతిలో ఉన్నది లక్షల రూపాయలు కాకపోవచ్చు. కానీ ఒక్క రూపాయి విలువ మాత్రం మన చేతిలోనే ఉంది. మన దగ్గర ఉన్న మనీని రెట్టింపు చేసుకునేలా ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే లైఫ్‌లో ఎదగగలుగుతాము. ప్రతిరోజు సేవింగ్ చేయడం అలవాటు చేసుకుంటే కంపల్సరీ మీరు సేవ్ చేయగలుగుతారు మనీనైతే. మనము సేవింగ్ చేయడం అలవాటు చేయకపోతే అలానే అలవాటవుతుంది. ఏది అలవాటు చేసుకుంటే మైండ్‌కి అదే అలవాటవుతుంది. ఒకప్పుడైతే నా దగ్గర 100 రూపీస్ ఉంటే దానిని ఏ విధంగా ఖర్చు చేయాలనే ఆలోచించేదాన్ని కానీ, దాన్ని సేవ్ చేసుకోవాలనేసి అనుకోకపోయేదాన్ని. కానీ ఏ రోజైతే నాకు మనీ వాల్యూ తెలిసిందో అప్పటి నుండి నేను సేవ్ చేసుకుంటున్నాను. అంటే అసలు ఖర్చు చేయడానికి ఒకటికి 2, 3 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టుకుంటానే తప్ప అస్సలు వేస్ట్ అయితే చేయను. ఇప్పుడు నా దగ్గర నాకు సరిపోయేంత ఎంతో కొంత అమౌంట్ అయితే నేను సేవ్ చేసుకోగలిగాను. ఒకరిని అడగకుండానైతే సేవింగ్ అయితే చేసేసుకున్నాను. ఇలా ప్రతి ఒక్కరూ మీ దగ్గరున్నది కొంత అమౌంట్ అయినా సరే సేవ్ చేసేసుకోండి. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా డబ్బు సేవ్ చేయగలము అని అయితే నిరూపించుకోవాలి. మీ దగ్గర మనీ ఉంటే ఎంతో కొంత ఆ మనీనైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసుకోండి. అప్పుడు మనం ఖర్చు చేయకుండా ఉంటాము. అందులో ఫిక్స్ చేశాము కదా అనేసి అనిపిస్తుంది. అప్పుడు మనం ఆ టైం అయిపోయే వరకు దాన్ని తీయాలనిపించదు. మళ్ళీ ఆ టైం అయిపోయినా సరే మళ్ళీ అదే యాడ్ అవుతుంది ఇంకా ఎక్స్‌ట్రా టైంకి. సో, ఆ విధంగా మనమైతే ఆ మనీని తీయకుండా మనీనైతే ఎక్కువగా రెట్టింపు చేసేసుకోవచ్చు. ఇంకా ఈరోజైతే ఈ టాపిక్ ఎలా ఉందో నాతో అయితే డిస్కస్ చేయండి. అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ ఈవినింగ్ అయితే బాబుకైతే పాలు పోసిస్తున్నాను. కొంచెం బెల్లం వేసేసి ఇంకా నేనైతే టీ పెట్టేసుకున్నాను. టీ తాగిన తర్వాత పనులు ఏమైనా ఉంటే కంప్లీట్ చేసేసుకుంటాను. ఈరోజైతే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మంచి మోటివేషన్ టాపిక్స్‌తో అయితే మీ ముందుకొస్తాను. అప్పటి వరకు నా ఛానల్‌లో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటాయనేసి అనుకుంటున్నాను. మనీ సేవింగ్ ఐడియాస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకొస్తాను.